ముత్తాయు ముత్తాయు. కుంభకర్ణుడు గద పట్టుకుని నేరుగా రాముడి మీదకి యుద్ధానికి దిగుతాడు. అప్పుడు రాముడు అతని మీదకి బాణాలు వేస్తాడు. రాముడికి సహాయం చేయడానికి వచ్చిన వానరుల్లో వేల మందిని చంపి తినేస్తుంటే సహాయం చెయ్యమని అడిగినా అంగుళం కూడా కదల్లేదు రాముడు. మానవజాతంతా ఆపదలో అజ్ఞానంలో ఉంటే, పాపంలో ప్రమాదంలో ఉంటే ప్రభువా మమ్మల్ని కాపాడు అని అడగకుండానే లోకాలు దాటి నా కోసం మన కోసం వచ్చాడు యేసు. తన మీదకి ప్రమాదం వస్తేనే గాని చలించని వాడు రాముడైతే నా మీదకు వచ్చే ప్రమాదాన్ని తన మీదకు వేసుకున్నవాడు యేసు. ఈ చేతకాని రాముడికి, స్వార్థ రాముడికి నా యేసుతో పోలికేంటి? కుంభకర్ణుడు కొండచర్యని రాముడి మీదకి విసిరితే రాముడు బాణాలతో దాన్ని తన మీదకు రాకుండా ముక్కలు చేస్తాడు. ఆ ముక్కలు పడి 200 మంది వానరులు చనిపోతారు. మనం బాగుంటే చాలు, మనకి కీర్తి వస్తే చాలు, ఎవ్వడలా పోయినా పర్లేదు. ఇదే సనాతనం, సన్నాసితనం. మొత్తానికి బాణాలు వేసి వేసి రాముడు కుంభకర్ణుని చంపేస్తాడు. ఆ వార్త విన్న రావణుడు, నా తమ్ముడు చనిపోయాడు, నాకిక సీత ఎందుకు, ఈ ప్రాణం ఎందుకు అంటాడు. ఇది రాముడు డైలాగ్ కదా. రావణుడికి కూడా సేమ్ రాసేసవా వాల్మీకి? ఎలా ఉందిరా? అంతటా రావణుడు తన కుమారుడైన అతికాయుణ్ణి యుద్ధానికి పంపాడు. ఇతడు బ్రహ్మ ద్వారా వరాలను పొందినవాడట. బ్రహ్మ రాక్షసులకు వరాలను ఇవ్వడమేంటి? అరే బర్రెల్లారా, బ్రహ్మ సృష్టికర్త అని నమ్ముతారు కదా. ఎవడికి పడితే వాడికి ఏదడిగితే అది వరమివ్వడం, వాళ్ళని చంపడానికి ఇంకెవరినో పంపడం, ఆ చంపిన వాణ్ణి పెద్ద హీరోగా పూజించడం. ఒరే పిచ్చి బత్తాయిలు, అసలాడు విలన్ అవ్వడానికి కారణమే మీ సృష్టికర్త తొందరపాట్రా. తప్పుని దిద్దుకోవడానికి అవతారం ఎత్తిన ప్రతిసారి ఆ అవతారాన్ని దేవుడు అని నమ్ముతున్నారు. మీకంటే ఎర్రి బత్తాయిలు ఎవర్రా? రామాయణంలోకెల్లా అత్యంత చెడ్డ వ్యక్తిత్వం గలవాడు రాముడైతే అత్యంత తెలివి తక్కువోడు బ్రహ్మ. సరిపోయారిద్దరూను. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అతికాయునితో లక్ష్మణుడు తలపడి అనేక బాణాలు వేశాడు. రాక్షసుడు కూడా బాణాలు వేస్తే ఒక బాణం లక్ష్మణుడి గుండెల్లో దిగిపోయి విపరీతమైన రక్తం వచ్చింది. లక్ష్మణుడు 1000 బాణాలు వేశాడట. అతికాయుడు వేసిన బాణం లక్ష్మణుడి కడుపులో దిగిపోయి మూర్ఛబోయాడట. తేరుకొని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేసి అతికాయుణ్ణి చంపేశాడు. వరాలు పొందిన వారేమో బాణాలకి చస్తుంటారు. తపస్సే చేయని రామలక్ష్మణులు మాత్రం ఎన్ని బాణాలు గుచ్చుకున్నా చావరు. సొల్లు రామాయణం కదా, అలానే ఉంటుందిలే.